పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే ఎటువంటి కోత లేకుండా కొనుగోలు చేస్తామని అన్నారు. సన్నవడ్లకు బోనస్ గత ఖరీఫ్ మాదిరిగానే ఇప్పుడు కూడా 500 రూపాయలు ఇస్తామని అన్నారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతులు దళాలకు ధాన్యం అమ్మి మోసపోకూడదని కోరారు. మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని అన్నారు. ఏ గ్రే రకానికి 2320 రూపాయలు, సాధారణ రకాలకి 2300 రూపాయలు మద్దతు ధర ఉందని అన్నారు. వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప్, వైస్ చైర్మన్ కూర్ల మల్లారెడ్డి, లాయర్ ఉప్పు రాజు, కార్యకర్తలు, వ్యవసాయ మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ విద్యార్థులు ఉన్న రోజులు అటువంటి పరిస్థితి నియోజకవర్గంలో రాదు. ఈసారి నీళ్లు బాగా పంట కూడా ఇంత బ్రహ్మాండంగా పండిందంటే ఫస్ట్ టైం నేను చూసాను. నేను ఒక రైతు బిడ్డ చెప్తా ఉన్నా, ఇంత పెద్ద ఎత్తున పంట నాకు తెలిసిన ఈ 30-40 సంవత్సరాల క్రితం రాదు. ఇవాళ దొడ్డు అటు 42 బస్తాల నుంచి 47 బస్తాలు ఇస్తాను. బస్తా అంటే 42 నుంచి 47 అంటే ఊళ్ళల్లో 70 కిలోల బస్తా లెక్క పెట్టుకుంటాను. నేను ఊరోనే కదా. ఆ 42 నుంచి 47 కిలోలు వచ్చింది కదా ప్రతి రైతు. 40 కన్నా తక్కువ ఇక్కడ రాలేదు కాన్సెన్స్. ఇవాళ సన్నవాట్లు అయితే ఈ కాదులపల్లి, కాపులపల్లి, కనగర్తిలు అయితే 55, 50, 60, 62 వచ్చినాయి సన్నవాట్లు. చరిత్ర అంటే ఇంత పెద్ద ఎత్తున పంట వచ్చినటువంటి ధాన్యం వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ ఇంత మంచి పంట వండి ఎక్కడో ఒక మూలకు వేరే జిల్లాలలో ఎండిపోతే దాని పాపం టీఆర్ఎస్ ఉరుకుతాను అక్కడ. ఇప్పుడు ముందునే 15 ఏళ్ళు కదా మేము వచ్చింది, అంతకు మీరే కదా 15 ఉన్నది. అంటే నేను నా బాధ అంత ఏంటంటే ఫస్ట్ మీరు ప్రభుత్వం